వతాల యొక్క దయ వల్ల కరుణ వల్ల మనం ఇషా నమాజ్ జమాత్తో పాటు చదువుకోవడం జరిగింది. అదేవిధంగా అజాన్ అయితే ప్రతి ఒక్కరి కోసం అయింది. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరి కోసము అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరినైతే ఇష్టపడ్డాడో వాళ్ళు మాత్రమే ఆయన యొక్క ఇంటికి వచ్చి ఆయన ముందర సజ్దా చేసే ఒక సౌభాగ్యం దొరకడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరినైతే ఇష్టపడ్డాడో వాళ్ళు మాత్రమే దీని యొక్క సభలో కూర్చోవడం జరిగింది. చూడడానికి ఇది చాలా చిన్న సభ అయినప్పటికీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా నుంచి చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎవరైతే దీని యొక్క సభలో కూర్చుంటారో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటూ 80 సంవత్సరాలు నఫీల్ ఆరాధన చేసినంత పుణ్యం అల్లాహ్ ఇవ్వడం. అందుతో పాటు అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పాపము క్షమించడంతో పాటు వాటిని పుణ్యాలలోకి లిఖించడం జరుగుతుందన్నమాట. మనందరికీ అల్లాహ్ తబారక్ వ తఆలా చివరి శ్వాస వరకు దీని యొక్క సభలో కూర్చునే ఒక సౌభాగ్యం ప్రసాదించుగారు. సోదరులారా, ఎప్పుడైతే ఒక ప్రపంచంలో చెడు అనేది వ్యాపిస్తూ వచ్చిందో అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రజలలోనే ప్రవక్తలుగా ఎన్నుకొని ఈ యొక్క ప్రపంచం పైకి పంపిస్తూ వచ్చేవారు అన్నమాట. అంటే ఒక్కొక్కరి దగ్గరికి అలా ఒక్కొక్కరి జాతి వరకు ఆ విధంగా వస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవక్తలు వచ్చేసింది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని తీసుకొని రావడం జరిగింది. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, దునియాలోను అంటే ఈ యొక్క ఇహలోకంలోను సాఫల్యము కామయాబి మరియు ఆఖిరత్లో కూడా కామయాబి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదరులారా, ఎవరైతే ప్రవక్తల మాట విన్నారో వాళ్ళు ఇహపరలోకాల్లో సాఫల్యం పొందడం జరిగింది. ఎవరైతే ప్రవక్తల మాట వినకుండా బెడచెవున పెట్టుకున్నారో వాళ్ళు ఇహపరలోకాల్లో నష్టపోవడం జరిగిందని. ఆయనే అల్లాహ్. ఎవరు? మనమంటూ లేనప్పుడు మన యొక్క తల్లి గర్భంలో అల్లాహ్ తబారక్ వ తఆలా మన యొక్క రూపాన్ని చెక్కి 3 చీకటి యొక్క పొరల్లో వచ్చేసిందే మనకు పెట్టడం జరిగింది. అదేవిధంగా తల్లి యొక్క గర్భంలో 9 నెలలు మనకు పెట్టి చాకడం జరిగింది. అదేవిధంగా అటువంటి గొప్పవాడు అల్లాహ్. ఒక గోడ నిలబడాలంటే ఏదన్నా మనం ఒక వస్తువు కట్టాలంటే 4 పిల్లర్లు ఏ విధంగా అవసరమో, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ యొక్క ఆకాశాన్ని ఒక పిల్లర్ అనేది కూడా లేకుండా నిలబెట్టడం. అదేవిధంగా ఒక పిరుకుడు మట్టి తీసుకొని మనము నీళ్ళ పైన పెడితే ఆ యొక్క మట్టి అనేది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటిది అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ యొక్క ప్రపంచంలో నీళ్ళ పైన ఈ యొక్క భూమిని పరచడం. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కువ నీటి శాతమే ఎక్కువగా ఉంది, భూమి శాతము చాలా తక్కువ ఉందన్నమాట. అదేవిధంగా ఆ అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూమిపైన మళ్ళీ బోరు వేసే లోపల నుంచి మళ్ళీ మంచినీళ్ళు రావడం జరుగుతుంది. తాగడానికి నీళ్ళు వస్తాయి, కానీ ఆ సముద్రంలోటివి ఉప్పు నీళ్ళు, అవి ఉప్పు నీళ్ళు, ఇవి మంచినీళ్ళు. అల్లాహ్ యొక్క గొప్పతనం అన్నమాట. అదేవిధంగా మనము గింజలు ఎప్పుడైతే చేనులో వేయడం జరుగుతుందో పంటలు పండించడానికి చిన్న చిన్న మొలకలు ఆ యొక్క భూమిని చీల్చుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. మన యొక్క చేతులతో మనం అట్లా అంటే చిన్న చిన్న మొలకలు విరిగిపోవడం జరుగుతాయి, కానీ అటువంటి భూమి నుంచి చీల్చుకుంటూ ఆ యొక్క మొక్క అనేది బయటకు వస్తుంది. అది అల్లాహ్ యొక్క గొప్పతనం అన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటి యొక్క ప్రపంచంలో మనం వచ్చేసింది అల్లాహ్ యొక్క ఊహలకి మనము అందుకోలేము. అల్లాహ్ చేసినటువంటి గొప్ప గొప్ప ఈ యొక్క సృష్టిని అనేది మనం గమనించినా కానీ అల్లాహ్ అంటే ఏమిటి అనేసిందే మనకు అర్థమవుతుంది. అటువంటి అల్లాహ్ ఈ పొద్దు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, మేము జిన్నాతుల్ని మానవుల్ని కేవలము మా ఆరాధన కోసము సృష్టించడం జరిగింది అని అల్లాహ్ చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా ప్రతి ఒక్క నమాజ్కి ఒకవేళ మనం 10 నిమిషాలు అనుకున్నప్పటికీ కూడా 5 పూట్ల నమాజ్కి వచ్చేసింది 50 నిమిషాలు. ఇంకొక 10 నిమిషాలు అనుకున్నా కానీ సున్నత్కి పాడు 1 గంట అనమాట. రోజుకి 24 గంటలు ఉంటే అల్లాహ్ తబారక్ వ తఆలా కేవలం 1 గంట మాత్రమే మనకి అడగడం జరుగుతుంది. అటువంటి దాంట్లో కూడా ఇప్పుడు వచ్చేసింది మనం ఆ యొక్క గంట ఇవ్వడానికి కూడా మనం వచ్చేసింది ఇష్టపడడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలా అపోహ ఏమంటే చనిపోయిన తర్వాత జీవితం అనేది ఉందా, ఎవరు చూసి వచ్చినారు అని అనుకోవడం జరుగుతుంది. మనం ఆలోచించుకున్నట్టయితే వాస్తవంగా తల్లి యొక్క గర్భంలో ఏ బిడ్డ అయితే ఉంటారో అప్పుడు వచ్చేసిందే ఆ కొద్ది యొక్క స్థానమే వచ్చేసిందే ఇదే ప్రపంచం అనేసింది ఆ బిడ్డ అనుకుంటాం.
చెప్పేవాళ్ళు వచ్చేసింది ఆ బిడ్డతో ఒకవేళ చెప్పినప్పటికీ కూడా నువ్వు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా ఉంది అని చెప్పినా కానీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అదే ప్రపంచము అది కనిపిస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ఆ యొక్క తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తారో వచ్చిన తర్వాత గమనిస్తే చెప్పి నిండేది నిజమే అని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పేవాళ్ళు గురువు గారు లోలుమాలు వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. ప్రవక్తలు అందుకోసమే వచ్చినారు చెప్పినారు. అదేవిధంగా ప్రవక్తల యొక్క సమయం అనేది అయిపోయింది. దాని తర్వాత సహబాలు ఇక దీన్ని అదేవిధంగా తాబైండ్లు ఔలే ఎకరాంలు వచ్చేసింది ఇక దీన్ని అనేది తీసుకొని మన వరకు చేర్చడం జరిగింది. చేర్చి ఆఖరిత అనేది ఒక జీవితం అనేది ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క కళ్ళు ఈ యొక్క శ్వాస అనేది ఆగిపోతుందో అసలైన కళ్ళు తెరుచుకోబడతాయి. అప్పుడు ఆఖరితలో కబర్లో 3 ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ హషర్లు లేపిన తర్వాత 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని ఈ పొద్దు మనకు చెప్తున్నా కానీ ఎవరు చూసి వచ్చినారు అని అనడం జరుగుతుంది. ఆ పొద్దు మనము అవన్నీ చూసినప్పటికీ చూసిన తర్వాత మళ్ళీ మనము పశ్చాత్తాపడినా కానీ ఆ పొద్దు ప్రయోజనం లేదు. మా యొక్క జమాత్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ముఖామి చెప్పడం జరిగింది. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి కయామత్ వరకు సజ్జాలు పడిపోయి అల్లాకి కృతజ్ఞతలు అంటే శుక్ర్ అనేది తెలియజేసినా కానీ కయామత్ రోజు అల్లా దగ్గరికి పోయిన తర్వాత ఆయన యొక్క నామే అమలు చూసుకొని యా అల్లా నా యొక్క ప్రపంచంలోకి పంపించు అల్లా ఇంకా పోయి నేను కొంచెం చేసుకొని వస్తాను. కయామత్ వరకు పుట్టినప్పటి నుంచి 1 సెకండ్ అనేది కూడా వేసేది. అటువంటిది మనం ఈ పొద్దు మనకి ఈ బాధ్యత అనేది ఎంత మాత్రం ఉంది, మనము ఎంత మాత్రము మన యొక్క ఈ బాధ్యత అనేది చేస్తున్నాము దాన్ని కూడా మనము ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వస్తువు ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఒక వస్తువు తయారీ అయిందంటే దాని యొక్క ఉద్దేశం అనేది ఉంటుంది. ఎందుకు తయారీ చేసినారు, అది ఎందుకు పనికి వస్తుంది. అలా అల్లాహు తబారక వ తఆలా కూడా మనకు ఈ యొక్క ప్రపంచంపైకి ఇంచుమించు 18,000 జీవరాశుల్ని సృష్టించడం జరిగింది. కేవలము అల్లా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది జిన్నాతులకి మానవులకి నా ఆరాధన కోసం పుట్టించడం జరిగింది అని. ప్రతి ఒక్క జీవరాశి మన యొక్క అవసరం కోసము, మనం మాత్రము అల్లా యొక్క ఇబాదత్ కోసం. అర్థమవుతుంది. ఆ విధంగా మనం ఏం చేసుకోవాలి, అల్లాని రాజీ చేసుకోవాలి, అల్లాకి రాజీ చేసుకోవాలి. ఏ విధంగా రాజీ చేసుకోవాలి, దీనిపైన నడచాలి, అల్లా యొక్క ఆజ్ఞలు పాటించాలా. మరియు మన హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తరీకాలో మనకి జీవితాన్ని గడిపితే ఇన్షా అల్లా అల్లా కూడా రాజీ అవ్వడం జరుగుతుంది. మనం ఇహలోకంలోనూ కామ్యాబ్ మరియు పరలోకంలో కూడా. ఏ విధంగా మనము జాబ్ రాసిన తర్వాత ఒక ఎస్ఐ పోస్ట్ మనకు వస్తే ఎస్ఐకి వచ్చేసిందే 9 నెలలు ట్రైనింగ్ అన్నమాట. ఎన్ని రోజులు? 9 నెలలు ట్రైనింగ్. దాని తర్వాత వచ్చేసిందే కానిస్టేబుల్కి అయితే 6 నెలలు ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళ ఉద్యోగాలు బట్టి వాళ్ళ యొక్క పోస్టులు బట్టి వాళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా రావాలంటే మనం ఏం చేయాలా, అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క సంపదని, అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని, అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాణాన్ని మనం ఏం చేయాలి, అల్లా యొక్క రాస్తాలో ఖర్చు పెట్టాలి. అల్లా యొక్క రాస్తాలో మనం ఏం చేయాలి, ఖర్చు పెట్టాలి. ఈ యొక్క సమయం అనేది మనది కాదు. సమయం మనదైతే మనం వచ్చేసింది టైం వరకు మనం వచ్చేసింది బ్యాటరీ తీసి ఆ యొక్క టైం అనేది నిలపవచ్చు. కానీ ఈ యొక్క కాలాన్ని అనేది మనం నిలపలేము. ఈ యొక్క ప్రాణం అనేది కూడా మంది కాదు. ఎందుకంటే ఈ ప్రాణం నిజంగానే మందైతే ఏ వ్యక్తి చనిపోవడానికి ఇష్టపడరు. ఎవరైనా ఇష్టపడతారా చనిపోవాలంటే? ఎవరు ఇష్టపడరు. అదేవిధంగా ఈ యొక్క డబ్బు అనేది కూడా మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉంది, రేపు వచ్చేసిందే మీ దగ్గరికి వస్తుంది. ఎల్లప్పుడూ నా దగ్గర శాశ్వతంగా ఉండదన్నమాట. ఇదేంటి, ఇది ప్రతి ఒక్కటి అల్లాది మాత్రమే. మనం కూడా అల్లా యొక్క అమానత్. ఏ విధంగా మనం ఇక్కడికి వచ్చినామో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, అల్లా దగ్గరికి వెళ్ళాలా, అల్లాకి మనము సమాధానం చెప్పాలా. అర్థమవుతుంది? సమాధానము చెప్పాలా. ఆ యొక్క సమాధానం చెప్పేక ముందు ఆ యొక్క సమాధానాలకి మనము ఈ యొక్క ప్రపంచంలోకి తయారీ చేసుకోవడానికి రావడం జరిగింది. అందుకు మనం ఏం చేయాలా, మనము మన యొక్క జీవితాన్ని వచ్చేసింది అల్లా యొక్క రాస్తాలో మనము ఖర్చు చేయాలి. అందుకని పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది, జీవితంలో ఒకసారైనా 4 నెలలు బయలుదేరాలా. చెప్పండి బే. భాష इरादा न छोड़ ये भाई ना 20 वाट को 40 दिन जब निकलते ही बोला भाई इंशाल्लाह ये मेरा 20 वाट को जमात भी जाती है चलो
अच्छा ये मंगल 3 दिन जमा भी है तेरा जमा 3 दिन का है बनाना 3 दिन का क्या मंगल 3 दिन के लिए नाम दिया भाई 3 दिन हुआ शबी बोलो भाई 3 दिन के लिए तो बोलो नहीं पे करें 3 दिन के लिए मंगल से अभी थी अभी 2 दिन है बुरा शक हल्का पे कर 3 दिन के लिए మూడు రకమా అలీ अली माशाल्लाह मुन्ना भाई पेपर पे चिल्ला मैं इरादा में जी मुन्ना के लिए मुन्ना भाई मतलब इरादा में लगा इंशाल्लाह 2-3 महीने के बाद मैंने निकल गया क्या नाम है नाम बोला अब्दुल कलाम अब्दुल्ला भाई मालूम दुआ करते हैं दुआ। 3 दिन का नाम कितने हैं ठीक है हेलो दुआ ने 3 दिन चलो अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीअना हबीबना नबीना मौलाना मुहम्मदन व बारिक व सल्लिम रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार रब्बना ज़लमना अनफुसना व इन तग़फिर लना लनकूनन्न मिनल ख़ासिरीन ला इलाहा इल्ला अंता सुब्हानक इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन ला इलाहा इल्ला अंता सुब्हानक इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन ఏ అల్లాహ్ నిశ్చయంగా మేము పాపాత్ములం వల్ల ఏ అల్లాహ్ పాపాలు చేసి చేసి పాపాలనే సముద్రంలో మునిగిపోయి ఉన్నాం వల్ల ఏ అల్లాహ్ నీ యొక్క రెహ్మత్ అనే యొక్క తాడుతో మాకు ఆ యొక్క పాపాల నుంచి దూరం చేయల్లా ఏ అల్లాహ్ మా పైన కరుణ కురిపించల్లా ఏ అల్లాహ్ మా పైన ప్రేమ కురిపించల్లా ఏ అల్లాహ్ మాకు సరైన దావ చూపించల్లా ఏ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాం వల్ల ఏ అల్లాహ్ సహాయం కోసం నిన్ను మాత్రమే అర్పిస్తున్నాం వల్ల ఏ అల్లాహ్ మా అందరికీ నువ్వు రుజుమార్గం చూపించల్లా ఏ అల్లా మేము చివరి శ్వాస వరకు దీనిపైన నడిచే సౌభాగ్యం ప్రసాదించు అల్లా ఏ అల్లా ఇది ప్రవక్తలు చేసినటువంటి పని అల్లా ఏ అల్లా ఇది మాలాంటి పాపాత్ముల పైన నువ్వు అప్పగించడం జరిగింది అల్లా ఏ అల్లా ఏ విధంగా ఈ యొక్క పని చేయాలో ఆ విధంగా చేయలేకపోయాం అల్లా ఏ అల్లా ఈసారైనా సరైన పద్ధతిలో చేసే ఒక సౌభాగ్యం ప్రసాదించు అల్లా ఏ అల్లా మా తల్లిదండ్రుల యొక్క పాపాలు క్షమించు అల్లా ఏ అల్లా ఈ ఉమ్మత్ అందరి యొక్క పాపాలు క్షమించు అల్లా ఏ అల్లా ఎవరైతే ముస్లిమాన్లు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు హిదాయత్ ప్రసాదించు అల్లా వాళ్ళందరికీ నువ్వు మంచి మార్గం చూపించు అల్లా ఏ అల్లా ఎవరైతే గైర్లు ఉన్నారో వాళ్ళకు కూడా నువ్వు ఈమాన్ అనేది ప్రసాదించు అల్లా ఏ అల్లా వాళ్ళకు కూడా నువ్వు ఆ యొక్క నరకం నుంచి నువ్వు తప్పించు అల్లా ఏ అల్లా ఇంతవరకు మా యొక్క జీవితాలు అయిపోయాయి అల్లా ఏ అల్లా ఇంక మిగిలిండే జీవితమైన నీకు ఏ విధంగా ఇష్టమో మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతుల ప్రకారంగా మేము మా యొక్క జీవితాన్ని గడిపే ఒక సౌభాగ్యం ప్రసాదించు అల్లా ఎలా దువా చేయడం కూడా మాకు రాదు అల్లా ఎలా దువా అడగడం నేర్పించు అల్లా ఎలా ఈ చిన్న దువాని నీ ప్రియమైన ప్రవక్త అయినటువంటి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ పేర్లు కుబూల్ చేయాల్లా జజల్లాహు అన్న ముహమ్మదన్ మాకు ఆఖిరు సల్లల్లాహు అలైహి వసల్లం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ సుబ్హానల్లాహి सुभान अल्लाह